తండ్రితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. చెప్పండి నిన్న మేడం నాకు ఫిజికల్ హ్యాండిక్యాప్, నేను ఎక్కువ మాట్లాడలే, మా భార్య మాట్లాడుతుంది. మాట్లాడ హ్మ్. నిన్న ఏం జరిగిందంటే నిన్న మీరు ఎళ్ళడం జరిగింది గదా! ఆఫీసర్స్ ఏమంటున్నారు? ఆఫీసర్ తెలిపోయినాం మేడం. వాళ్ళు మేము చెప్పింది అంతే విన్నారు. విన్నాక మళ్ళీ పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి వాళ్ళు ఎస్ఐతో మాట్లాడినో సర్కిల్తో మాట్లాడి మాకు సమాధానం మాట్లాడింది, మీ పని అయిపోతుంది పో, వాళ్ళని అరెస్ట్ చేస్తారు, తండ్రిని అరెస్ట్ చేస్తారు, మళ్ళీ వాళ్ళు చేయకుంటే మళ్ళీ మా దగ్గర రాని, మళ్ళీ నేను యాక్షన్ తీసుకుంటాను. వాళ్ళ మీద ఎవరైతే అత్తమామలు ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని మీకు మాట ఇవ్వడం జరిగింది. మాట ఇచ్చి అది డీసీపీ చేసి మాట ఇచ్చింది. మళ్ళీ వాళ్ళతో కాకుంటే నాకు మళ్ళీ రాని, మళ్ళీ నేను ఇట వాళ్ళది మీ ప్రాబ్లం సాల్వ్ కాకుంటే మళ్ళీ రాని, మళ్ళీ నేను మాట్లాడతా మీ ముంగట అన్నది మేడం. అంతే. హస్బెండ్ని మాత్రము అదుపులోకి అయితే హస్బెండ్ ఆల్రెడీ జైలుకి వెళ్ళిపోయాను అని చెప్పారు. జైలుకి వెళ్ళిపోయాను వీళ్ళిద్దరినే, వాళ్ళ అమ్మ వాళ్ళ నాయనని. ఆడపడుచు కూడా ఉంది అని అంటున్నారు. ఆడపడుచు ఎంతవరకు నిజం? ఆడపడుచు కూడా ఉంది. ఆడపడుచు అంటే వీళ్ళు మొత్తం ఈ ముగ్గురిది బారాన్ ఉంది, ఆడపడుచు చారాన్ ఉంది. అంతే. అంటే మీ పాప ఎప్పుడైనా చెప్పిందా గతంలో ఇట్లా నాన్న నాకు ఇట్లా ఇబ్బంది అవుతుంది, నేను వేధింపులకు గురి అవుతున్నాను, ఇట్లా వరకట్నం కోసం నన్ను వేధిస్తున్నారని చెప్పిందా? మీరు బంగారం పెట్టారు, సిల్వర్ ఇచ్చారు, ఇంకా 3 కోట్ల వరకు ప్రాపర్టీ కూడా రాసిచ్చినప్పటికీ కూడా ఎందుకని వీళ్ళు అంటే అక్కడ వరకు అంటే మీ పాప చనిపోయే స్థితి అక్కడి వరకు ఎందుకు వచ్చిందంటారు? మేడం నేను హ్యాండిక్యాప్, నాది ఫిజియోథెరపీ, నాది మాట నేను చెప్తాను. నేను నాది మా బిడ్డ నాకు చెప్పకుండా అంతా మా డాడీకి ఇప్పటికే టెన్షన్ ఉంది, ఇంకా టెన్షన్ ఎందుకు చెప్పలే. మా బిడ్డ లోపల కుమిలిపోయింది. ఎందుకంటే నేను హ్యాండిక్యాప్, మళ్ళీ ఇంకా ముగ్గురు పిల్లలు నాకు, ఇంకేంది మా నాయనకి ఇంకా నేను బాధ పెట్టాలా అని అట్లా లోపల కుమిలిపోయింది. ఎప్పుడు టార్చరే. 2 ఏళ్ళు మంచి చూసి 2 ఏళ్ళ నుంచి 4 ఏళ్ళు అయిపోలే. నా 2 ఏళ్ళ నుంచి సురువైంది కథ. చెప్పలే అమ్మ, కడుపులో వస్తుంది పోతుంది, ఏం డాడీ తింటుంది చేస్తుంది మా ఇంట్లో అన్నీ చేస్తుంది అని చెప్పలే అమ్మ. ఏం బాధపడతాను నేను. మీరు అదే విధంగా లెటర్లో కూడా రాయడం జరిగింది, బాబుని ఇంకా కుక్క పిల్లని హాస్టల్లో వేయాలి, ఆర్ఫన్. ఎందుకంటే తండ్రి ఉన్నారు, అక్క వాళ్ళందరూ కూడా ఉన్నారు, ఇంత పెద్ద మంచి కుటుంబం ఉన్నాక కూడా అంటే ఏంటి మీకు భారం అవ్వద్దు అని రాసిందా, లేదా బెదిరించారా ఎవరైనా, లేకపోతే ఏంటి? ఆ లెటర్ కూడా తనే రాసిందని మీరు అనుకుంటున్నారా? తనే రాసిందమ్మ, తనే రాసింది. రైటింగ్ కూడా అమ్మది, రైటింగ్ కూడా మేము గుర్తుపడతాము. నేను చిన్నగా ఉన్నప్పుడు నుంచి చూస్తూనే ఉన్నా అమ్మ రైటింగు, అమ్మదే రైటింగ్ అంతా అమ్మదే. అమ్మ బాధ కోసం అట్లా అనవసరం ఇస్తున్నది అంతా నేను చూసుకుంటాను. నేనున్నా మన్మన్ కోసం, బస్ అంతే. మన్మన్ కోసం ఏం నోటు కాదు, నేనున్నా. ఇప్పుడు మీరు ఏమనుకుంటారు? తనంతలు తను ఆత్మహత్య చేసుకుంది అనుకుంటారు, లేదంటే కావాలని ప్రెషర్ చేసి? ఎందుకంటే ఫ్యాన్ కూడా అందదు అని చెప్తున్నారు, తన హైట్ తక్కువ ఉంటుంది అంటున్నారు. అదే విధంగా మరి ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? మేడం నేను ఇంట్లో పోలేని, నాకు ఎక్కడికి రాదు అంత బిల్డింగు, నేను ఎక్కలే. అది అంతా నేను చూడలేము. మా బిడ్డ చూసింది, హైట్ తక్కువ ఉన్నది, హైట్ తక్కువ ఉంది చూసిరు. పబ్లిక్ నాకు చెప్పారు, మా అల్లుళ్ళు మా బిడ్డలు చెప్పారు, డాడీ ఆత్మహత్య చేసిరు వాళ్ళు. ఆమె చేసుకోలే, చేసి ఇట్లా కమరించి పెట్టేసారు అట్లా. మీరు అమ్మగారు కదా, మీరు పిన్ని అవుతారు. అయితే చెప్పండి, అంటే ఎప్పుడైనా చెప్పిందా ఇట్లా మమ్మల్ని వేధింపులకు గురి చేస్తున్నారు అంటే? తండ్రికి చెప్పలేదు, ఎందుకంటే ఆరోగ్యం బాగాలేదు కాబట్టి. మీరు కూడా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటారు, మరి ఎప్పుడైనా ఏమన్నా చెప్పిందా? ఎంత పిన్ని అయినప్పటికీ కూడా మీరు బాగా చూసుకున్నారని కూడా మాకు సమాచారం వస్తుంది. అట్లాంటప్పుడు ఏదైనా చెప్పిందా? ఆమె ఎప్పుడు చెప్పలేదు. 1.5 year ముందు ఒకసారి చెప్పింది, మా అత్తమ్మ ల్యాండ్ అంటుంది, ఊకే నన్ను అడుగుతుంది. అంటే వాళ్ళ డాడీ ఏమన్నారంటే మీ అత్తమ్మ అవ్వమంటే నా దగ్గర తీసుకొని రా అన్నాడు. అంతవరకు ఇంకేం చెప్పలేదు. అది తన పేరు మీద తన భవిష్యత్తు కోసం మీరు ఇచ్చిన ల్యాండ్. అలాంటప్పుడు మీరేమన్నారంటే మా దగ్గర రండి, అది మాట్లాడుకొని అది ఏం చేయాలో ఆలోచిస్తాము అని అన్నారు. కానీ అయినప్పటికీ మీ దగ్గర రాకుండా వీళ్ళంతా వీళ్ళ అమ్మాయిని బెదిరించడం కానీ, వీళ్ళ లగ్జరీస్ లైఫ్ కోసం వీళ్ళు చేసిండ్రు. లగ్జరీస్ లైఫ్ కోసం చేసిండ్రు. ఇంకొకటి లోపల మేము టార్చర్ చేసిర్రు. అమ్మాలి బంగారు గోల్డ్ కూడా గిరిపెట్టుకురు, కొంచెం ఇచ్చిండ్రు, కొంచెం గిరిపెట్టుకున్నారు. మళ్ళీ అది కూడా పెట్టుకున్నారు. వాళ్ళు మా అమ్మాయికి పెట్టింది కూడా వాళ్ళు అమ్ముకున్నారు. మళ్ళీ మా అమ్మాయికి మేము పెట్టింది కూడా కొంచెం ఇచ్చిర్రు, కొంచెం అమ్ముకున్నారు. వాళ్ళు ల్యాండ్ అమ్మాలని కూర్చున్నారు. ఆ ల్యాండ్ వాళ్ళ డాడీ ఏమన్నాడంటే నాకు చెప్పేదాకా అమ్మొద్దు, వాళ్ళని తీసుకొని రా. అది 1.5 year ముందు, ఇప్పుడు కాదు.
చెప్పిండు. చెప్తే ఇక అప్పటి నుంచి ఏం చెప్పలేదు. ఇక మరి వాళ్ళు ఏమన్నారు, మరి ఏం టార్చర్ చేసారో తెలియదు. ఇక ఎవ్వరికి ఏం చెప్పలేదు. భర్తకి కూడా చనిపోక ముందు కూడా మెసేజ్ చేసి వాట్సాప్లో నేను చనిపోతున్నాను అని లెటర్ పంపించి నేను సూసైడ్ చేసుకుంటాను నా వల్ల కాదని అంటే నువ్వు అలా చేసుకోకు నేను వస్తున్నా అని అన్నాడు. కానీ అక్కడ ఉన్న ఇంట్లో వాళ్ళు కూడా కింద అత్తమామలు కింద ఉంటారు. 1 నిమిషం పని మెట్ల మీదకి ఎక్కడం, ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి 2 నిమిషాల పని. ఎందుకని అత్తమామలకి చెప్పకుండా అంటే అది ఆకతాయిగా అనుకున్నాడా లేకపోతే కావాలని చస్తే చచ్చింది అని అలా అనుకున్నాడా? అదే అనుకున్నాడు మేడం. మీరు లాస్ట్కి అన్నారా అదే అనుకున్నాడు ఆయన. అనుకుని సస్సెస్ వచ్చిందేమో అనుకున్నాడు ఆయన. అత్తమామలు కూడా కలిసి ఉండవచ్చు, చేయి కలిపి చేసిండ్రు ఇది. కానీ అది వాళ్ళు చేసిండ్రో మరి ఆమె అయితే చేసుకున్నట్టమే కాదు. చాలా మా ఇంట్లో అందరికన్నా ఎక్కువ ఆమెకు ధైర్యం. ఆమె అట్లా చేసిన ఆమె అంత కాదంటే ఎవరి ఇంటికన్నా పోతుంది. కానీ ఆమెకు మళ్ళీ ఏమన్నా చేసి వాళ్ళు చేసిరా అది తెలియదు. ఆమె మాత్రం చేసుకోలేదు. 100% చాలా ధైర్యవంతురాలు అని వాళ్ళు బెదిరించి ఏదైనా బెదిరించి బాబుని ఏమైనా చేస్తానని చూపించి ఏదైనా ఫోర్స్ చేశారేమో నాకు చాలా గట్టిగా అనుమానంగా ఉంది. మెసేజ్ పెడితే రాకపోవడం ఎందుకు, చెప్పకపోవడం ఎవరికి 8 o'clockకి 5:30కి ఆ అబ్బాయికి మెసేజ్ వస్తే 8కి మా తమ్ముడికి ఫోన్ రావడం ఏంది. అండ్ వెళ్ళేసరికి కూడా ఇంట్లో చూసిన ఏదైనా బెడ్ ఏది కదలకుండా ఉంది, ఫోన్ ఉంది, ఫోన్లో మెసేజ్ తీసి ఇవ్వమన్నప్పుడు అప్పుడు చెప్తున్నాడు అబ్బాయి మెసేజ్ ఇట్లా ఉంది కదా అని అడిగితే అతను ఏదో ఉట్టిగా అట్లా పెట్టింది అట్లాంటి ఏం చేసుకోవాలని ఎట్లా నమ్ముతారండి? ఇప్పుడు ఏదో చిన్న విషయం కాదు, నేను బయటికి వెళ్తున్నాను అనలేదు, నేను చనిపోతున్నా అని చెప్పినప్పుడు ఎవరైనా భయపడతారు. అరే అది ఉట్టిగా అన్నా మజాక్ చేసినా ఏది చేసినా కూడా ఒక మనిషి ప్రాణం అది. అలాంటప్పుడు అతను వచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. అట్లీస్ట్ కింద ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా చెప్పలేదు. 8 o'clockకి ఫోన్ చేశారు, డోర్ కొట్టుకుంటా సౌండ్ చేసి డోర్ తీయట్లేదు అని. తర్వాత హాస్పిటల్ తీసుకెళ్తున్నాం అని చెప్పారు. సికింద్రాబాద్లో ఉంటారు మా వాళ్ళు. ఇక్కడ నుండి అందరు అక్కడికి వెళ్ళేసరికల్లా హాస్పిటల్లో బయట బాడీని పట్టుకుని వ్యాన్లో పెట్టేసి ఉన్నారు. అది కూడా మా చిన్న బాబుకి ఒక్కైనకే ఫోన్ చేసింది, అందరికి కూడా చెయ్యలేదు. ఆమె 9 మంది అన్నతమ్ముళ్ళు, ఆమెకు అందరితో ఫైట్ బాగా చేస్తుంది. మళ్ళీ ఆయనతో ఎందుకు చెయ్యలేదు, అది ఏం ప్రాబ్లం అయింది ఆమెకి? అంత టార్చర్ ఎంత పెట్టిండ్రో వాళ్ళు. ధైర్యవంతురాలు, ఎవరు ఏదన్నా కూడా పోరాడుతుంది. అలాంటిది దీనికి ఎందుకు కావాలి, నాకు ఇది కావాలంటే ఇది కావాలి, అందరితో ఫైట్ చేస్తుంది, అందరితో మంచి ఇది చేస్తే ఆమె ఎందుకు అట్లా అయ్యింది? ఆమెకి ఎంత టార్చర్ ఉంది, ఎంత బాధ ఉంటే ఎవరికి చెప్పుకోలేకపోయింది ఆమె. ఇక్కడ అమ్మ వాళ్ళకి చెప్పుకోలేదు, డాడీకి చెప్పుకోలేదు, ఎప్పుడు చెప్పుకోలేదు. తన అక్క చెల్లెళ్ళకి కూడా ఎవరికి చెప్పుకోలేదు. అంత బాధ తన మింగేసింది. కోసం అడుగుతున్నారని అది ఒక్కటే చెప్పేది. కానీ ఎప్పుడైనా ఈ మధ్య మటుకు వాళ్ళ అత్త ప్రతిదానికి ఏదో ఒకటి అంటూనే వాళ్ళ అత్తకి బాగా భయపడుతూ తనకి ఈ రూమ్లో నుండి ఆ అత్త ఉండే మెయిన్ ఫ్లోర్కి వెళ్ళాలన్నా కానీ తనకి చిరాగ్గా భయంగా అనిపించేది. ఆమె లేదు అనుకునే టైంకి వెళ్ళేది, నాతో ఫోన్ మాట్లాడగా. కానీ ఎప్పుడూ హస్బెండ్ వేధిస్తున్నాడు, మరీ ఇంత టార్చర్ అని చిన్న చిన్న వాటికి ఇంట్లో పనికి అది ఇది అన్నట్టుగానే భయం ఉండొచ్చు అని అనుకున్నా. కానీ ఇంతలా మెంటల్ టార్చర్ అని మేము అనుకోలేదు. నిన్న వాళ్ళ ఆఫీస్ వాళ్ళకి తెలిసిందంట, నిన్న ఇంటికి వచ్చారు. అందులో ఒక కలీగ్ అంటుంది 1 month నుండి అనిందంట, నన్ను చాలా టార్చర్ పెడుతున్నారు మా అత్త వాళ్ళు, మా డాడీకి అంత బాగుండదు, మా మమ్మీ పిన్ని వీళ్ళు అందరు కలిసి ఎవరికి చెప్పుకోలేక మానసికంగా తనలో తను కుమిలిపోయింది. వాళ్ళకేనా ఇవన్నీ ఏం చెప్తాను అక్క, నా బాధ అనిపిస్తుంది, నాకు వాళ్ళు పెట్టిన గోల్డ్లో నుండి కూడా వడ్డానం అమ్మేశారు, నేను అయినా ఊరుకున్నాను, వాళ్ళు పెట్టింది కదా, నాది తీసుకొని కూడా కొన్ని లోన్లో పెట్టేసి అయినా ఊరుకున్నా. ఇప్పుడు ఉన్న ఈ ల్యాండ్ అమ్మితే వాళ్ళకి చాలా ల్యాండ్స్ అవి ఉండే అన్నీ అమ్మేసుకున్నారు. ఇది కూడా ఇస్తే ఏమీ లేకుండా అయితే రేపు నా కొడుకు ఫ్యూచర్, నాకు కాకపోయినా నా కొడుకు ఫ్యూచర్కి ఉండాలి, నేనైతే ఇవ్వనని బాగా గట్టిగా